అందమైన ప్రకృతి ఎంత బాగుందో చూడండండి. ఈ ఈ తాటి తీగలు, తాటి చెట్టు నుంచి తాటి తీగలు బొమ్మలు చేసుకోవచ్చు. అట్లాగే బుట్టలు చేసుకోవచ్చు. మన ఇంట్లో సరుకులకి, కూరగాయలకి, పండ్లు తెచ్చుకుంటాకి, ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వటానికి కూడా. అలాగే బజార్‌కెళ్ళి ఏమన్నా తెచ్చుకోవాలన్నా ఈ తాటి ఉత్పత్తులు ఎంతో పనికొస్తాయండి. ఈ ఉత్పత్తులు ఇన్ని రకాల ఉత్పత్తులు చేసుకోవచ్చంటే ఎవరు కూడా తాటి చెట్టుని చంపరేమో కదా! అలాగే తాటి కాయ చలికాలంలో మనం వానాకాలంలో అట్లేసుకుంటాం. అసలు ఆ రొట్టె టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా చెప్పలేము. అలాగే వాటి నుంచి వచ్చిన తాటేకులతో ఇసనకర్రలు చేస్తారు, బుట్టలు చేస్తారు, చేపలు చేస్తారు, అలాగే బొమ్మలు చేస్తున్నారు. వీటి వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంది. నెక్స్ట్ వాటి కమ్మలు పొయ్యిలో పెట్టుకుంటామండి మనం. నెక్స్ట్ ఇట్లా వీటిని మనం చెట్లని నరకకుండా ఉంటే ఇలా చేతి వృత్తులు వాళ్ళు కూడా బతికి ఉంటాయి. ఒకప్పుడు మనం సిటీకి రాకముందు ఈ చేతి వృత్తులే మన తాత ముత్తాతలకి జీవనోపాధిగా ఉన్నాయి అనే విషయం గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే చాలా 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 మంచిదండి. చేతి వృత్తులు కనుక అంతరించిపోతే మనకి చేతి వృత్తులు అనేవి నేర్పేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. అందరూ కూడా దయచేసి చేతి వృత్తులని అలాగే ప్రకృతిని కాపాడండి.